మెట్రోను లాభదాయకమైన వ్యాపారంగా చూడకుండా ప్రభుత్వం ప్రజాసేవగా ప్రజా ప్రయోజనం సౌకర్యంగా చూడాలని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. ఎల్ఎన్టీటీ అంచనాలు తప్పుగా వేసిందన్నారు. కోచ్ల సంఖ్య పెంచకుండా 20 లక్షల మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణిస్తారని వేసిన అంచనాలు పూర్తిగా తప్పే అన్నారు. ఎల్ఎన్టీ నష్టాల్లో లేకపోతే ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరిస్తారా అని తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో రోజుకు 4.5 లక్షల మంది మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్నారు. కానీ రద్దీ సమయాల్లో ఈవినింగ్ ఉదయము అనేక సమయాల్లో చూస్తే ఏంటంటే మెట్రో రైలుకి ఎక్కలేనంత రష్ ఇప్పుడు మనకు కనపడుతుంది. రైల్లో నిలబడలేము, ఏసీలు కూడా సరిగ్గా వచ్చిన జనానికి సరిపడే పరిస్థితి లేదు. ఇంత రద్దీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు నష్టం అంటున్నారు. నిజంగా జనం వస్తారని ఇంకా ప్రయాణికులు పెరుగుతున్న దానికి అనుగుణంగా కోచ్లు పెరగాలి. మెట్రో స్టేషన్ల డిజైనే 6 కోచ్లకు సరిపడా ప్లాట్ఫామ్స్ నిర్మించుకున్నారు. మరి మూడు కోచ్లతో ఎందుకు నడుపుతున్నారు? జనం పెరుగుతున్నప్పుడు కోచ్ల సంఖ్య ఎందుకు పెంచట్లేదు? అంటే అదనపు కోచ్లు పెట్టాలంటే మాకు అదనపు ఖర్చు అవుతుంది కాబట్టి మేము పెట్టాం, ఇక ఎప్పటికైనా ఇది వదిలేసుకుంటాం అనే ధోరణితో సౌకర్యాలు కల్పించకుండా ఎల్ఎన్టీ వ్యవహరించింది ఇప్పటివరకు. లేదంటే ఇప్పుడు కోచ్లు పెంచుంటే ఈ రకమైన పరిస్థితి ఇబ్బంది కాదు, దానికి ఆదాయం కూడా వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయాణికుల సంఖ్య పెరగాలంటుంది. పెరగడానికి ఇప్పుడు కొత్త కారిడార్లు నిర్మించబోతుంది. కొత్తగా 8 రూట్లలో కొత్త కారిడార్లు నిర్మించడంతో పాటు ముందు ఇప్పుడు నడుస్తున్న 3 కారిడార్లలో సౌకర్యాలు పెంచాలి, కోచ్లు పెంచాలి. ఆ రకంగా ప్రజలకు సౌకర్యాలు పెరిగితే ఎక్కువగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దాని తర్వాత రేటు కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత రేట్లు ఉంటే సామాన్యుడు ఎక్కలేడు, ఎగువ మధ్య తరగతి వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ సామాన్యుడు ఎక్కాలంటే ఎలా? సామాన్యుడికి కూడా అందుబాటులోకి మెట్రో రైలు ఉంటే ఆ రకంగా ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. ఎప్పుడు కూడా ప్రజా రవాణా అనేది లాభ నష్టాలతో చూడకూడదు. లాభ నష్టాలతో చూస్తే దాన్ని మనం సమాజం అవసరాల కోసం చేయాలి, పర్యావరణం కోసం చేయాలి, నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారించే దానికి చేయాలి. ఈ దృష్టితో ఉండాలి. ప్రైవేట్ సంస్థలు ఎప్పుడు ఆ రకంగా ఉండదు. ఎంతసేపు మాకు లాభాలు వస్తాయా రావా? ఇప్పుడు ఎల్ఎన్టీ నడిచినంత కాలం ఏ రకంగా లాభాలు సంపాదించుకోవాలి. మొదట చాలా ఘనంగా మేము కొత్త అనేక రాయితీలు ఇస్తున్నాం, అనేక పాసులు ప్రవేశపెడుతున్నామని చాలా చెప్పింది. చివరికి ఏంటంటే పార్కింగ్ ప్లేసులు కూడా డబ్బులకే ఫీజులు నిర్ణయించారు. ఈవెన్ యూరినల్స్, టాయిలెట్లకు కూడా డబ్బులు వసూలు చేశారు. ఎక్కడ డబ్బులు లేనిది ప్రతి దాంట్లో ఉన్న పాసులు ఎగ్గొట్టారు, కార్డులు తీసేశారు, రాయితీలన్నీ ప్రయాణికులకు ఉన్నాయని తీసేశారు.